పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది నీకు తెలియదుగా? ఒక పని చేయ జగన్మోహన్ రెడ్డి, నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత డ్యామేజ్. అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాలి నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతున్నావు అంటే వంశీ గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ఠకి చేరింది. ఇది దీన్ని బట్టి ఇవాళ నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నావు. నాకు తెలిసి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వరి గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికి వెళ్ళి 4 కోస్తుంటే నీకు ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో. అది నా పర్సనల్ ఒపీనియన్. ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో. నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో నీ చెంచాలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆమె గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నీకు 11 సీట్లు రావడానికి కారణం. నీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలు తెలియదు. ఇదే వంశీ, ఇదే నాని, వీళ్ళు మంచోళ్ళని చెప్పను నేను, వీళ్ళు సైకోలు. నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది. మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే? మాట్లాడితే మా నాయకుడు ఇమీడియట్లీ సస్పెండ్ చేసేవాడు. ఇదే వంశీని గన్నవరంలో దాసరి బాలవర్ధన్ రావుని ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేశాడు. గత చరిత్ర మీకు తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. ఇదే వంశీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు. అలాంటిది లేకుండా ఈ పిల్ల సైకోకి ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మద్దతు ఇచ్చావో నీకు 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడిగా ఇక్కడ 11 సీట్లు గెలిచావని. వంశీది ఒక నీచమైన చరిత్ర. ఇదే కొడాలి నాని వంశీ ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఇలా మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు దీన్ని. నువ్వు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. నీలాగా పిరికి పొందడం కాదు మేము. రెడ్ బుక్ తీసింది ఎక్కడ తీశాడు? లోకేష్ బాబు గారు గన్నవరంలో తీశాడు. రెడ్ బుక్లో నేను రాస్తున్నా, నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని. అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మీకు దమ్ముంటే ఆ రోజు అరెస్ట్ చేయొచ్చుగా. చెప్పి చేసాం మేము ప్రతిపక్షంలో ఉన్న హీరోలా చేసాం. మీలా దాక్కోలా, మీలా దాక్కొని మాట్లాడాలా. నువ్వు చెప్పావా? పాదయాత్ర తిరిగేటప్పుడు నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నేను అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్ల నుంచి రానియను, ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా, ప్రతిపక్ష నాయకులను చంపేస్తా,
ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతానని నువ్వు దమ్ముగా చెప్పగలిగావా? మేము అందులో ఏం చెప్పాడు మా లోకేష్ బాబు గారు? నా తల్లిని అవమానించిన వాళ్ళు, నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు, నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెడ్ బుక్లో పెడతా అన్నాడు. నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇది నోట్ చేసుకో. మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడి ఇవాళ నిజంగానే ఎవరిని వదలం. ఇప్పుడు నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు. ఇవాళ భువనేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారికి తల్లి కాబట్టికే చేశాడు అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో మన 1 కోటి మంది ఎవరైతే తీసుకున్నారో సభ్యత్వాలు, అందరం కూడా ఆయన తల్లిగానే భావిస్తాం మేము. చంద్రబాబు నాయుడు గారు మా దైవ సమానుడు. అందరికీ ఆ దైవం భార్యని అంటే ఎవరు అనుకుంటాడు? అంటే నీలాగా తల్లిని చెల్లిని తిట్టిన నెత్తి మీద పెట్టుకుంటున్నావు నువ్వు, అంటే నువ్వు తిట్టిస్తున్నావు. కాబట్టి నిన్న నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పుల్లో ఒకటైతే నిన్న వంశీని ఏదైతే ఎక్స్లో వెనకేసుకొచ్చావో చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే అర్హతను కూడా కోల్పోయావు. భారతిరెడ్డి గారు మొన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేసి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు. అంటే భారతిరెడ్డి గారు పదవుల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో కలగ చేసుకున్నారని, అంతే కదా. భువనేశ్వరి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య. ఏ రోజైనా ఏ నాయకుడైనా బయటికి వెళ్ళి నాకు ఈ టికెట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారికి థ్యాంక్స్ అని చెప్పారా? ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కలుగ చేసుకోలేనటువంటి కుటుంబం. ఇవాళ అన్నారు కొంతమంది కాదు, నన్ను అంబటి రాంబాబు అన్నాడు, వీళ్ళిద్దరు కమ్మవాళ్ళు అయ్యండి కమ్మవాళ్ళని తిడితే ఊరుకోరు అని. ఇక్కడ కులాలనేది లేదు. నిజంగా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కులాలని వెనకేసుకురారు. వాళ్ళది ప్రజాకులం. అలాగైతే కమ్మవారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? మరి వంశీని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు అందరూ ఆనందపడ్డారే. ఎందుకు పడ్డారు అంబటి రాంబాబు చెప్పయ్యా? ఎందుకు పడ్డారు అందరూ కమ్మలు కాదుగా. మీరు కులాలను అంటకట్టడం మానండి. ముందు మీరు కులాలని అంటకట్టడం మానండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని అని రెడ్ల గురించి మాట్లాడారా? చెప్పండి. వాళ్ళు మా పార్టీలో ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ఎంతమంది రెడ్లు ఎంపీలుగా ఉన్నారు? ఎంతమంది రెడ్లు మినిస్టర్లుగా ఉన్నారు? మాకెప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ కులాల అందించకండి. మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి నేను చీకొట్టి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇవాళ పార్లమెంట్ మెంబర్లు అవ్వలేదా? అంటే ఇక్కడ అన్ని కులాలకి సమన్వయం జరిగిద్ది.
అంటే వాళ్ళు అంటే నువ్వు అనుకున్నావు అంబటి రాంబాబు వంశీని అరెస్ట్ చేశారు, నన్ను చేయరానా? చేస్తారు. ఎందుకు చేయరు? నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. అంబటి రాంబాబుని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? నువ్వు చేసినటువంటి తప్పులను బయటకు తీస్తాం, నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం. ఇక్కడ కులాలు అరెస్టుల్లో తప్పుల్లో కులాలను ఎంచకండి. కులాలను ఎంచుకొని ఏదో వాళ్ళు కమ్మాలి కాబట్టి భయపడకుండా ఏంటి భయింది? మీ ప్రతిపక్షంలోనే ఏదైతే గన్నవరం ఛాలెంజ్ చేశాడే వాళ్ళ తల్లిని మాట్లాడినటువంటి ఏదైతే ఈ వంశీ గారు ఉన్నాడో వాడిని అదే గన్నవరంలో రెడ్ బుక్లో నీ పేరుందని చెప్పాడు. అది దమ్ము. మీకు దమ్ముంటే ఆ రోజు లోకేష్ బాబునా అరెస్ట్ చేయొచ్చుగా. అతను ఏం తప్పు చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. నా తల్లిని అన్న వాళ్ళు కడ్రాయిల మీద నుంచే పెడతా అన్నాడు. ఇవన్నీ మా ప్రభుత్వంలో వాళ్ళేదే. మా ప్రభుత్వం వచ్చాక అసలు మాటే మాట్లాడాల. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లు 3 ఎంపీలు ఎందుకు ఇచ్చారా బాబు అని ప్రజలు బాధపడే రోజులు నిన్న నుంచి మొదలైంది. మేము చెప్తున్నాం, ఇవాళ ఒక్క రాజ్యసభ సీటుకి క్యాండిడేట్ని పెట్టుకునే పరిస్థితుల్లో లేవు. ఒక్క ఎమ్మెల్సీకి క్యాండిడేట్ని పెట్టుకునే పరిస్థితుల్లో లేవు. తెలుగుదేశం పార్టీ నీలాగా వంశీ వీళ్ళని చేర్చుకున్నట్టుగానే డోర్లు ఎత్తితే నువ్వు తప్ప నీ పార్టీలో మిగిలేవారు కూడా లేరు. నీ పార్టీ పరిస్థితి అది. ఇవాళ నీ పార్టీ మునిగిపోతున్న నావ కాదు, మునిగిపోయినటువంటి నావ. మునిగిపోయినటువంటి నావ. ఇవాళ దళితుల మీద దాడులు అంటాడు. దళితుల్ని బీసీలని వెనకేసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. అనంతబాబు మాజీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? డాక్టర్ సుధాకర్ దళితుడు, అతన్ని చంపేసే వరకు చేసింది నువ్వు కాదా? ఆ రోజు మాట్లాడలేదు దళితుల గురించి, ఈ రోజు మాట్లాడుతున్నావు దళితుల గురించి. ఆ రోజు దళితుల గురించి మాట్లాడలేదు నువ్వు, ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్సీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఒక దళితుడిని ప్రాణం తీయమనండి, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీలోంచి బహిష్కరిస్తాడు. అదే చంద్రబాబు గారి నైజం. కాబట్టికే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దిగి మళ్ళీ ఎక్కేటువంటి దాఖలాలు అక్కడక్కడ ఎక్కడో ఒకచోట ఉంటుంది. అది ఒక్కసారి ఉంటుంది. 3 సార్లు దిగి 3 సార్లు ఎక్కగలిగే సత్తా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ సత్తా ఉంది. నువ్వు కాబట్టికి నువ్వు ఈ వంశీని, నానిని, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, అంబటి రాంబాబుని, ఎల్లంపల్లి సీనుని, ఇంకా నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, వీరందరికీ నువ్వు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిచ్చావు. లోపల అసెంబ్లీలో ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిచ్చావు నువ్వు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, మాట్లాడిచ్చావు. ఎవరిని వదిలేదు కదా జగన్, ఓపెన్గా చెప్తున్నాం, ఎవరిని వదలం. మీ అమ్మని మీ అమ్మగారిని మీ చెల్లిని నువ్వు తిట్టిస్తేవేమో కానీ మా అమ్మగారిని మా దైవం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యని అంటే మేము ఊరుకోము చెప్తున్నా. మేము డైరెక్ట్గా చెప్తున్నాం. ఎవరి తల్లినంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరి తల్లినంటే ఎవరు ఊరుకుంటారండి? అమ్మకు తల్లి భువనేశ్వరి గారు. మా అమ్మని అంటే నేను ఊరుకుంటానా?
ఆ రోజు కూడా చేస్తున్నాం కదా మేము, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా మేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించారు. నువ్వే మోటాముళ్ళు చదువుకొని ప్రజలు నిన్ను ఇక్కడి నుంచి తరుము కొట్టేదాకా ఉండకుండా నువ్వు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపో. నీ పార్టీ ఎలాగో దుకాణం మూసారు. ఎప్పుడైతే నువ్వు నిన్న వంశీకి సపోర్ట్గా ఎక్స్లో మాట్లాడావో అయిపోయింది, ఆ క్షణం నుంచి అయిపోయింది. ఈ వంశీని నానిని పెద్ద తోపులు అనుకొని నువ్వు ఎంకరేజ్ చేసావు. వీళ్ళు తోపులా ఏమైంది? నీ ప్రభుత్వం పోగానే పారిపోయారు ఇక్కడి నుంచి, రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రం నుంచి పారిపోయి బయట రాష్ట్రాల్లో తల దాచుకున్నారు. మేము దాచుకున్నామా? మా మీద 37 కేసులు పెట్టారు. మేము పారిపోయాము ఈ రాష్ట్రం నుంచి, దమ్ముగా ధైర్యంగా తిరిగాం. ఎందుకని? మేము తప్పు చేయలేదు. మా నాయకుడు తప్పు చేయనోడు. నువ్వు వంశీతో నానితో మాట్లాడించినటువంటి మాటలు మేము మాట్లాడలేవా? అయితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. చంద్రబాబు గారు నైజం అది కాదు. చంద్రబాబు నువ్వు గారు నైజం అది కాదు. నువ్వు ఏ రోజు అయితే చంద్రబాబు గారు భార్యని భువనేశ్వరి గారిని వంశీ మాట్లాడాడో ఆ రోజు నువ్వు 4 కోసుంటే మాత్రం వంశీది నీకు వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కి ఉండేదేమో. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కానీ నువ్వు చేసిన పెద్ద పొరపాటు. అదే చంద్రబాబు గారు నీ స్థానంలో ఉంటే జీవితాంతం సస్పెండ్ చేసేవారు. వంశీ అన్న మాటలు చంద్రబాబు గారు కావాలనుకుంటే చంద్రబాబు గారే అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు ఎంతమంది అనుచరులు ఉన్నారో తెలుసా మీకు? అనుచరులు అంటే ఏంటంటే అసలు పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు లక్షల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు తెలుగు వాళ్ళు లక్షల మంది ఉంటారు. వాళ్ళే అనుచరులు అంటారు. ఏంటంటే పార్టీకి సంబంధం లేకుండా నాలాగా లక్షల్లో ఉంటారు. చంద్రబాబు గారి మనస్తత్వం కానీ ఈ ఫ్యాక్షన్లు ఇవి అయితే ఆయనే ఆ రోజు కన్ను సైకిల్ చేస్తే వంశీ బూడిద మిగిలేదు. వంశీది బూడిద మిగిలింది. ఏంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేస్తారా? ఆ రోజు చూశారు కదా, అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినాయి తెలుగు ప్రజలందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధం లేకుండా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా, ఇది మీరు అందరూ జాగ్రత్తగా ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సోదరులారా. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా లక్షలాది మంది అనుచరులు ఈ తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఆమె కను సైగ చేస్తే బూడిదైపోయేవాడు వంశీ నాని. ఆయన మనస్తత్వం అది కాదే. కాబట్టి ఇప్పటికైనా సరే ఇక నిన్నటితో జగన్మోహన్ రెడ్డి అనేవాడికి చాప్టర్ క్లోజ్. ఇక నెక్స్ట్ నాని, ఆ తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబుని ఎవరైనా మాట్లాడారనుకుంటున్నాడు. అంబటి రాంబాబు కూడా ఉంటాడు. ఇప్పుడు నేను చూశాను, మొన్నటి వరకు చంద్రబాబు లోకేష్ అనేవాడు, నేను చంద్రబాబు గారు లోకేష్ అన్నాడు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు. మీరేదో జగన్మోహన్ రెడ్డి శాస్త్రం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని భ్రమలో పెట్టి వచ్చే 30,000 నేనే అన్నాడు. దయచేసి భ్రమల్లో పడకండి. భ్రమల్లో పడి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. థ్యాంక్ యూ తమ్ముడు. ఏమా అర్థం కాలేదు తమ్ముడు నాకు. ఎవరిని క్షమించాం?
ముఖ్యంగా భువనేశ్వరి గారి ఎపిసోడ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరిని క్షమించండి తమ్ముడు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం క్షమించండి తమ్ముడు. ఇది మేమేమే మాకు మేము వాళ్ళ మీద కష్టలేదు కదా, వాళ్ళు మా మీదకి వస్తేనే కదా మేము చేసేది. కాబట్టి మేము ఎవరైనా క్షమించాల్సిన పని లేదు. కార్యకర్త ఇవాళ ఇంకోటి చెప్తున్నానండి, మీరు అడిగిన ప్రశ్న తెలుగుదేశం కార్యకర్తలకి అదే చంద్రబాబు గారి అభిమానులు వీళ్ళకి ఏంటి చెప్పనా, పదవులు అక్కర్లా. పార్టీ సింపథైజర్లు ఉంటారు వీళ్ళు, వాళ్ళకి పదవులు అక్కర్లా. ఇప్పుడు సరే మేమంటే పదవులు ఉన్నారు, వాళ్ళకి పదవులు అక్కర్లా. ఫస్ట్ ఈ వంశీ అనేవాడిని లోపడేయాలి, తర్వాత నానిని వేయాలి. అలాగే ఆమె గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని వేయాలని ఏ రోజైతే మొన్న వంశీ అరెస్ట్ జరిగిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి మీద కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సవం జరిగింది. అది ఇందా చెప్పారు కదా, భువనేశ్వరి గారిని అంటే ఎవరి కాళ్ళు మా తల్లిని మాట్లాడాడనే ఒక ఫీలింగ్లో ఉన్నాం. వాళ్ళు అరెస్ట్ చేయగానే రెట్టింపు ఉత్సవం అంటే వాళ్ళు ఏ కార్యకర్త దగ్గరికైనా వెళ్ళి మీరు తెలుగుదేశం కార్యకర్తకి నీకు పదవి కావాలా, వీళ్ళు లోపడేయడం కావాలని అడగండి, మీరు నాకు లోపడేయడమే కావాలంటారు. మీరు మంచి ప్రశ్న చేశారు. ఇదే ముఖ్యంగా తెలుగు ప్రజల కోరిక. అంటే వాళ్ళ మీద ప్రజల్లో ఎంత అభిమానం ఉందో చూసుకోండి. వాళ్ళ మీద నిజంగానే 4 సార్లు ముఖ్యమంత్రిగా దిగిపోయి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎక్కడం అనేది ఎక్కడ జరగదమ్మా భారతదేశంలో. ఎక్కడ అది చంద్రబాబు నాయుడు గారి ఇదే ఉంది. అంటే ఆయనకి పార్టీ కార్యకర్తలు, పార్టీ సింపథైజర్లతో పాటు వ్యక్తిగతంగా, ఇప్పుడు వ్యక్తిగతంగా అభిమానులు ఉంటారు కదా, ఆ వ్యక్తిగత అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ. అందరూ మాత్రం హ్యాపీగా ఉన్నారు ఇవాళ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏమన్నా ఏంటన్నా? అవును, బాగా చెప్పేది మేడం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే 2019లో వంశీ మీద ఎంక్వైరీ జరిగేది. ఏదైతే బ్రహ్మలింగం చెరువు, అలాగే ఇల్లు పట్టాలు మీరు చెప్పారు చూసారా, అది అక్కడ ఉన్నటువంటి గన్నవరంలో ఉన్నటువంటి భూముల విషయంలో వంశీని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేవాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అలకబూరినట్టు ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నప్పుడు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, ఇవన్నింటిని వదలని చెప్పాడు. కేవలం కేసుల భయంతోనే ఇందులోంచి పోయాడు. అది కరెక్టే, ఇందులోంచి పోయాడు. మళ్ళీ నేను రాజకీయాలు వదిలేస్తానని చెప్పాడు. ఈ పార్టీకి కూడా కౌరు పెట్టాడంట. మరి నేను ఒక ఆ ఛానల్లో ఒక నాయకుడు మాట్లాడుతుంటే చూసా. అదైతే నాకు తెలియదు. వీళ్ళంతా పిరికి బందులమ్మా. ప్రభుత్వం అంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఒకలాగా మాట్లాడాడు. ఆయన మీద కూడా చర్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. నిన్న చెప్పాను కదా, తప్పకుండా ఉంటాయి. వీళ్ళందరూ పేర్లు తప్పకుండా ఉంటాయి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. వెల్లంపల్లి శ్రీను, అంబటి రాంబాబు, ఏమంటే వంశీని అక్రమ అరెస్ట్ చేస్తే వంశీ దగ్గర మొన్న అరెస్ట్ చేసినప్పుడు జనం ఏమైనా వచ్చారా చెప్పండి? నాయకులు ఎవరన్నా వచ్చారా? అంటే వంశీకి నిరాదరణ, అంటే ప్రజల్లో అతనికి సపోర్ట్ లేదు, ప్రజాదరణ లేదు. కరెక్ట్ తమ్ముడు, ప్రజాదరణ. ప్రజలు అతన్ని బహిష్కరించారు. మీరు చూశారు కదా, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎంతమంది ఉండేవాళ్ళు, ఇవాళ ఏది
ప్రజలు అతను బహిష్కరించారు. ప్రజాదరణ లేని నాయకుడు. గన్నవరంలో ఏంటి తమ్ముడు? చెప్పే కదా నేను, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ సింపథైజర్లు, వాళ్ళకి పదవులు అక్కర్లా. వాళ్ళు పదవులు కోరుకొని పనిచేయలేదు. వాళ్ళు వంశీ నాని, ఈ జిల్లా వరకు మాత్రం చెప్తున్నాను నేను, వంశీ నాని అనే వాళ్ళని వదలకూడదు అని ఒకటే. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు గారిని తిడితే మన తండ్రిని తిట్టినట్టు, మా దైవాన్ని తిట్టినట్టు, వాళ్ళ భార్యను తిడితే మా తల్లిని తిట్టినట్టు ఒకే ఒక తలంపుతో ఉన్నారు. అంతే తప్ప ఇందులో రెండో ఇది లేదు వాళ్ళకి. అది ఇందాక చెప్పాకమ్మా, వాళ్ళ ఫ్యామిలీని తిట్టిన కాదు. ఆ రెడ్ బుక్ ఎప్పుడైతే గన్నవరంలో లోకేష్ బాబు గారు చెప్పారో, ఉత్తి పుణ్యాన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి వచ్చిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ఇప్పుడు అక్కడ ఉన్నారు మాచర్లలో ఆయన చంద్రయ్య ఎవరు, ఆయన్ని బీసీ నాయకుడిని తెలుగుదేశం వాళ్ళందరిని వదలం. అలా మా మీద తుర్కా కిషోర్ దాడి చేశాడు, లోపడేశారు కదా. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బలాన్ని, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తిగత అనుచరులు, పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు లక్షల్లో ఉంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిది కానీ మనస్తత్వం ఫ్యాక్షన్ మనస్తత్వం అయితే ఆయన కను సైగ చేస్తే వీళ్ళందరూ ఎప్పుడో బూడిదయ్యేవాళ్ళు. ఆయన మనస్తత్వం కాదు కాబట్టి వీళ్ళు బతికి బయటపట్టి ఏదో తొళ్ళ కొట్టి మేసాలు దిగి గడ్డలు పెంచుకొని పెద్ద రౌడీలాగా మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. మనం నేను ఇన్నిసార్లు చెప్పక్కర్లా. వాళ్ళ సీన్ ఏంటో, వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళు ఎంతవరకు పోరాడతారో, వాళ్ళు ఎంతవరకు ఫైట్ చేయగలరో. ప్రతిపక్షంలో పార్టీ గురించి ఫైట్ చేసినాడు మగాడు, కానీ అధికారం అన్నప్పుడు ఎవరైనా చేస్తారు. ఎవరండి? అదే అనేది నేను జగన్మోహన్ రెడ్డి చాప్టర్ నిన్నటితో క్లోజ్ అయిందనేది ఏంటంటే, నువ్వు 164 మంది 22 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో 186 మందిని నువ్వు పిలిపించి వన్ సైడ్ మాట్లాడుకో. నువ్వు చేసిన అరాచకాలతో పాటు ఈ నాని వంశీ మాట్లాడినటువంటి నోటుదోల మాటలు, ముఖ్యంగా భువనేశ్వరి గారిని అన్నదానికి అయిపోయారు. వీళ్ళు చాలామంది చెప్పారండి, ఇళ్ళకెళ్ళి ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సగం అయితే సగం ఈ వంశీ నాని వాళ్ళు ఓడిపోయావని. ఇంకా నీకు తెలియకపోతే ఎలాగా? వంశీ సింగల్గా మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, భువనేశ్వర్ గారిని మాట్లాడిన దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. ఈ రెడ్ బుక్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది తమ్ముడు. ఈ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డి లేదనుకుంటున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు ఉండదు? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి ఆవిడ నన్ను మాట్లాడుతుంటే నువ్వు వెకిల్లో నువ్వు ఎందుకు ఉండదు? నీది ఉంటుంది, నీ పేరు కూడా ఉంది. నేను చెప్తున్నాను కదా. మేము ఒకటే తమ్ముడు, చివరిగా చెప్పేది, మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి ఎవరు వచ్చినా ఊరుకోం. మా కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా ఊరుకోం. మా నాయకుడిని ఎవరు మాట్లాడినా ఊరుకోం. మీరు అండర్లైన్ చేసుకోండి ఒకటి. నేను ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని వ్యక్తిని ఇప్పుడు తిట్టను. మీరు ఒకటే, నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టానంటే నిన్న ఎవరో మాట్లాడితేనే ఈరోజు మాట్లాడతా, అంటే మాట. మీరు ఒకటే పాత వీడియోల కన్నా వెళ్ళండి. నేను సింగల్గా మామూలుగా ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని తిట్టం. ఆ తెలుగుదేశం పార్టీ నైజం. మమ్మల్ని ఎవరన్నా మా జోలికి వస్తే మేము ఊరుకోం. అది కూడా చెప్తున్నాం. మా జోలికి వచ్చినప్పుడు మేము ఊరుకోం.